హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ వైరెడ్డి. సో అప్పుడే బిగ్ బాస్ మ్యానియా అయితే వచ్చేసిందండి. మనం బిగ్ బాస్ షో గురించి అండ్ అగ్ని పరీక్ష షో గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో మాట్లాడుకున్నాం కదా. సో ఇవాళ అఫీషియల్గా వచ్చిన ప్రోమోస్ గురించి అండ్ బిగ్ బాస్ టీం వాళ్ళు చేస్తున్న ప్రమోషన్స్ గురించి మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు చేసే సపోర్ట్ అనేది నాకు నా ఛానల్కు ఉపయోగపడుతుంది. నేను కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి కూడా సహాయపడుతుంది అనమాట. తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. వీడియోలోకి వెళ్ళిపోదాం. బిగ్ బాస్ టీం వాళ్ళు వినూత్నంగా వాళ్ళకి సంబంధించిన వీడియోస్, ప్రమోషన్స్ ఇవన్నీ చాలా బాగా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు అనిపించింది అనమాట నాకు. ఎందుకన్నానంటే ప్రోమోస్ రిలీజ్ చేశారు, బ్యాక్ టు బ్యాక్ ప్రోమోస్ రిలీజ్ చేశారు. తర్వాత కంటెస్టెంట్స్ గురించి ఎక్కువ క్రేజీ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియోస్ హైలైట్ చేస్తూ కొన్ని ప్రోమోస్ అయితే రిలీజ్ చేశారు. కొంతమందికి పాజిటివ్ ప్రోమోస్ వచ్చినాయి, కొంతమందికి నెగిటివ్ ప్రోమోస్ వచ్చినాయి. దాని తర్వాత తీసుకున్నట్లయితే ప్రమోషన్స్లో భాగంగా ఈ కాగడా టూర్ ఏదైతే ఉందో అది వైజాగ్ నుండి అయితే స్టార్ట్ చేశారనమాట. సో వైజాగ్లో మనకు లాస్ట్ సీజన్ బిగ్ బాస్ విన్నర్ ఎవరైతే ఉన్నారో మన కళ్యాణ్ పడాల, సో కళ్యాణ్ పడాలతోటి స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే కళ్యాణ్ పడాలతో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఒక సామాన్యుడిగా వచ్చి అంటే లెస్ దాన్ 250 ఫాలోవర్స్తో వచ్చిన కళ్యాణ్ పడాల అగ్ని పరీక్ష షోని దాటుకొని దాంతోపాటు బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ కొట్టాడు కదా. సో ఇది మామూలు క్రేజీ కాదనమాట. సో మనోడు కొంచెం బెటర్గా చేశాడు అండ్ మనోడు వర్తబుల్ అనమాట. తనుజకు కొంచెం అంటే ఆ సినీ గ్లామర్ ఉంది కాబట్టి తనను తట్టుకొని నిలబడటం అనేది చాలా కష్టం. అయినా కానీ గెలిచాడు అంటే గ్రేట్ అని చెప్పుకోవాలా. రీసెంట్గా కొన్ని ఛానల్స్లో అవ్వచ్చు, కొంతమంది రివ్యూవర్స్ అవ్వచ్చు, బిగ్ బాస్ సీజన్ 9లో అఫీషియల్ ఓటింగ్ని అయితే రివీల్ చేశారు. ఆ అఫీషియల్ ఓటింగ్లో 65% తోటి కళ్యాణ్ పడాల అయితే విన్ అయ్యాడు అనేసి చెప్పారు. సో 65% అంటే మామూలు మ్యాటర్ కాదనమాట. ఆబ్వియస్లీ అంటే ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ కంటెస్టెంట్ మీద నెగిటివ్ ఉన్నప్పుడు మిగతా కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆబ్వియస్లీ ఒకరికి సపోర్ట్ చేస్తారనమాట. అది కూడా కళ్యాణ్ పడాలకు ప్లస్ అయిందని మనం చెప్పొచ్చు. సో అగ్ని పరీక్ష షో ఎందుకు పెట్టారు అనేది మనం ఇంతకు ముందు వీడియోస్లోనే చెప్పాము. ఎందుకంటే ఇది ఒక సామాన్యులకు క్రియేట్ చేస్తున్న ఆపర్చునిటీ అనమాట. మీరందరూ అనుకోవచ్చు ఇదేంటి సామాన్యులకు ఆపర్చునిటీ క్రియేట్ చేయడం అనేసి. సో దీని ద్వారా ఎంతో కొంత ఫేమ్ వస్తుంది సినిమాల్లోకి వెళ్ళాలనుకునే వారికి, రైటర్స్కు, లేకపోతే సీరియల్స్లో యాక్ట్ చేయాలనుకునే వరకు, లేకపోతే ఫైనాన్షియల్గా, లేకపోతే మన సమాజంలో కొంచెం వాళ్ళకు ఉన్న పేరును చెడగొట్టుకోవడం కోసము చాలా మంది వస్తుంటారనమాట. ముఖ్యంగా సెలబ్రిటీస్ అయితే కొంతమంది ఏంటంటే అప్కమింగ్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూవీస్లో ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తారు. ఈ షోలో కొంచెం మంచిగా పెర్ఫామ్ చేస్తే మనకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అనేసి ఒక ఇదితోటి వస్తారనమాట. దాంతోపాటు ఇంకొంతమంది సెలబ్రిటీస్, కాంట్రవర్సీలు ఉన్న సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో ఈ కాంట్రవర్సీ సెలబ్రిటీస్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ మీద ఉన్న ఏదైతే ప్రెసెంట్ నెగిటివిటీ రన్ అవుతూ ఉంటుందో ప్రస్తుతంలో, సో ఆ నెగిటివిటీని పోగొట్టుకోవడానికి వస్తారనమాట. కొంతమంది నిజంగానే పోగొట్టుకుంటారు, కొంతమంది దానికంటే ఎక్కువ నెగిటివిటీని మూటగట్టుకొని వెళ్తారనమాట. సో మనం ఎప్పటి చెప్పలేం బిగ్ బాస్ షోలో బిగ్ బాస్ టీం వాళ్ళు ఎప్పుడు ఎలా ఏ విధంగా ఎవరిని హైప్ చేస్తారు, ఎవరిని తొక్కుతారు అనేది ఎవరం చెప్పలేమన్నమాట. బట్ అల్టిమేట్ డిసిషన్ వచ్చేసరికి జనాల చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క వీక్ మీరు ఓటు వేయాలి. సో మీరు ఓటు వేసిన తర్వాత ఎవరైతే మీకు నచ్చిన వ్యక్తి ఉంటారో వారికి ఓటు వేస్తే నచ్చని వ్యక్తి అనే వాళ్ళు బిగ్ బాస్ షో నుంచి వెళ్ళిపోతారు అనమాట. సో మన అగ్ని పరీక్ష షో గురించి తీసుకున్నట్లయితే చాలా మంది ఎవరైతే రీల్స్ చేసుకుంటుంటారో, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చేసుకునే వాళ్ళు అవ్వచ్చు, కొంతమంది రైతులు అవ్వచ్చు, జిమ్ ట్రైనర్స్ అవ్వచ్చు. సో ఇలాంటి వారంతా ఏంటంటే బిగ్ బాస్ షో మీద ఎక్కువ అభిమానం ఉండి, లేకపోతే బిగ్ బాస్ షో మీద పిచ్చి ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఇలాంటి వారు అప్లై చేసుకుంటారనమాట. సో లాస్ట్ సీజన్లోనే మనం చూసుకున్నట్లయితే 40,000 అప్లికేషన్స్ వచ్చాయి లాస్ట్ సీజన్లో. సో ఈ 40,000 మందిలో ఆల్మోస్ట్ 15 మెంబర్స్ని బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సెలెక్ట్ చేస్తారు. ఈ 15 మెంబర్స్లో 6 మెంబర్స్ని బిగ్ బాస్ షోకు పంపించారనమాట. ఆ 6 మెంబర్స్లో కూడా టాప్ 5లో ఇద్దరు ఉన్నారు. డీమన్ పవన్ అండ్ టైటిల్ గెలిచినటువంటి మన కళ్యాణ్ పడాల కూడా ఉన్నారనమాట. సో అది
ఈ అగ్ని పరీక్ష అనేది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే ఈ అగ్ని పరీక్షను మిగతా షోస్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇది కేవలం తెలుగు బిగ్ బాస్లో మొదలైంది. మొదలైన ఈ అగ్ని పరీక్ష అనేది దేశం అంతటా పాకుతుందన్నమాట. సో చూడాలి, ఎంతే సామాన్యులకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు మనం. సో ఓవరాల్గా మనం అగ్ని పరీక్ష 2 గురించి మనం మాట్లాడుకుంటే, అగ్ని పరీక్ష 2కు సంబంధించి షూటింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పాం కదా, అగ్ని పరీక్ష 2 షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓవరాల్గా 70 మెంబర్స్ వచ్చారండి మెగా ఆడిషన్స్కు. 70 మెంబర్స్లో 20 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారంట. ఈ 20 మెంబర్స్లో 10 మెంబర్స్ మనకు అగ్ని పరీక్ష 10కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో ఈ మెగా ఆడిషన్ ఏదైతే ఉందో ఇది 4th లెవెల్. ఫస్ట్ వచ్చేసరికి వాళ్ళు వీడియో షేర్ చేస్తారు బిగ్ బాస్ టీం వాళ్ళకు. 3 రకాలుగా జరిగిందనమాట ఈసారి. బిగ్ బాస్ టీం వాళ్ళు ఒకటి, అండ్ బ్రాండ్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో వైట్ గోల్డ్ అండ్ గోల్డ్ డ్రాప్ వాళ్ళు. సో ఇలా మొత్తం ఓవరాల్గా 70 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఈ 70 మెంబర్స్ ఏంటంటే వీళ్ళంతా ఫస్ట్ రౌండ్, సెకండ్ గ్రూప్ డిస్కషన్, వీడియో కాల్, గ్రూప్ డిస్కషన్ అండ్ ఫైనల్ మెగా ఆడిషన్స్ వరకు వచ్చారు. ఈ మెగా ఆడిషన్స్లో ఎవరికైతే గ్రీన్ వస్తుందో, ఎవరికైతే ఎక్కువ గ్రీన్స్ వస్తాయో వాళ్ళు బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2కు సెలెక్ట్ అవుతారు. ఎవరికైతే రెడ్ వస్తుందో వాళ్ళు ఎలిమినేట్ అవుతారనమాట. మనకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే, అంటే యూట్యూబ్లో వీడియోస్ అవ్వచ్చు, మనకంటూ పెద్దగా కాంటాక్ట్స్ ఏం లేవు. యూట్యూబ్లో ఇప్పటికే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ రివ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. సో వాళ్ళ వీడియోస్ చూస్తున్నప్పుడు, ఆబ్వియస్లీ నేను ఫాలో అవుతాను, వాళ్ళ వీడియోస్ చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన ఎవరైతే వీళ్ళు సెలెక్ట్ అయ్యారు, వీళ్ళు సెలెక్ట్ అవ్వలేదు, వీళ్ళు రిజెక్ట్ అయ్యారు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఆబ్వియస్లీ వాళ్ళని కాంటాక్ట్ అవుతారనమాట. ఒకవేళ వాళ్ళు బిగ్ బాస్లోకి వెళ్తే ఎంతో కొంత ప్లస్ అవుతుంది వాళ్ళ గురించి, వీళ్ళు పాజిటివ్గా మాట్లాడితే ఎంతో కొంత బూస్టింగ్ వస్తుంది ఇనీషియల్గా. దాని తర్వాత వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు గ్రో అవ్వగలరు బిగ్ బాస్లో. ఇనీషియల్గా నువ్వు సర్వే అవ్వాలంటే అట్లీస్ట్ ఎంతో కొంత సపోర్ట్ ఉండాలనేది నా అభిప్రాయం. వాటిలో భాగంగానే వారంతా రివ్యూవర్స్ను కాంటాక్ట్ అయి ఉంటారనేది కూడా నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇది పక్కన పెడితే ఓవరాల్గా 70 మెంబర్స్ వచ్చారని చెప్పాం కదా ఈ మెగా ఆడిషన్స్లో. దానికి సంబంధించిన ప్రోమోస్ వచ్చేసాయి. ఈ ప్రోమోస్లో నవదీప్ కొంచెం ఫన్నీ, మనం ఆల్రెడీ చెప్పాం కదా, నవదీప్, అభిజిత్ అండ్ బిందు మద వీళ్ళు ముగ్గురు జడ్జెస్గా ఉంటారు. అండ్ మన రాములమ్మ ఎవరైతే ఉన్నారో శ్రీముఖి యాంకర్గా ఉంటుంది. శ్రీముఖిని మనం 4వ జడ్జిగా కూడా మనం చూడవచ్చు, ఎందుకంటే శ్రీముఖి కూడా బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చింది కాబట్టి. తర్వాత బిగ్ బాస్ అగ్ని పరీక్షకు సంబంధించి ఫస్ట్ అగ్ని పరీక్షలు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. వాళ్ళు కొన్ని గేమ్స్ పెట్టారు వీళ్ళకు. ఆ గేమ్స్లో ఎవరైతే గెలిచారో వాళ్ళకు ఆ టాప్ 10 ఎవరైతే ఉంటారో ఆ టాప్ 10 బిగ్ బాస్లోకి వెళ్తారు. ఆ 20 మెంబర్స్ అని చెప్పాం కదా, ఈ 20 మెంబర్స్ గేమ్స్ పెడతారు. ఈ గేమ్స్లో గెలిచిన వాళ్ళు అండ్ మంచి ఫేమ్ తెచ్చుకున్న వాళ్ళు ఏంటంటే బిగ్ బాస్ షోలోకి అడుగు పెడతారు. వాళ్ళ లక్ బాగుండి, వాళ్ళ ప్రవర్తన బాగుంటే వాళ్ళు టైటిల్ కూడా కొట్టవచ్చు. చెప్పలేము, ఎందుకంటే లాస్ట్ సీజన్లో చూసాం కదా ఒక కామనర్ టైటిల్ ఎలా కొట్టాడు అనేది. కానీ ఈసారి సెలబ్రిటీస్కి ఒక గట్టి, అంటే ఒక టఫ్ కాంపిటీషన్ అనే చెప్పాలి. సెలబ్రిటీస్ షోలోకి వచ్చే లోపే వీళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్ అయిపోతారు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. సీజన్ 10 కాబట్టి 10 మెంబర్స్ సెలబ్రిటీస్, 10 మెంబర్స్ కామనర్స్ని తీసుకొస్తారని నేను అనుకుంటున్నా. ఇది ఓవరాల్గా అండి. సో ఎప్పుడు టెలికాస్ట్ అవ్వచ్చు అంటే ఆగస్టు 15th అయితే గ్రాండ్ లాంచ్ చేస్తారు. ఆల్రెడీ మనకు ప్రోమో వీడియోస్లో కూడా చెప్తున్నారు కదా. ఆగస్టు 15 గ్రాండ్గా స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 5వ తారీఖు వరకు ఇదైతే కంటిన్యూ అవుతుంది. ఈ సెప్టెంబర్ 5వ తారీఖును ఫైనలైజ్ చేస్తారు. ఫైనలైజ్ అయిన లిస్ట్ ఎవరైతే ఉన్నారో సెప్టెంబర్ 6వ తారీఖు నుండి మనకు బిగ్ బాస్ 10 అనేది అఫీషియల్గా స్టార్ట్ అవబోతుంది. బిగ్ బాస్ 10 అఫీషియల్గా స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్కరిని సెలెక్ట్ అయిన వారిని బిగ్ బాస్ సీజన్ 10లోకి అక్కడికి పంపిస్తారనమాట. వాళ్ళ అదృష్టం బాగుంటే గెలవచ్చు. ఇది ఓవరాల్గా ఇప్పటి వరకు ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలాంటి వీడియోస్ చూసారు కదా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.